మనం ఇంతవరకు గవర్నర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పార్ట్లో గవర్నర్ అనే చాప్టర్లో గవర్నర్స్ యొక్క పవర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో ఎగ్జిక్యూటివ్ పవర్ డిస్కస్ చేసాం అండ్ లెజిస్లేటివ్ పవర్ కూడా కొంచెం డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ పవర్స్ ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి రీక్యాప్ లాగా లెజిస్లేటివ్ పవర్స్ ఏమేమి ఉన్నాయి గవర్నర్కి అని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ప్రతి గవర్నర్కి కూడా కొన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. సో నౌ లెజిస్లేటివ్ పవర్స్ వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే అండర్ ఆర్టికల్ 174 ప్రకారం ప్రతి గవర్నర్కి కూడా అసెంబ్లీని సమ్మన్ చేసే పవర్ ఉంటుంది, అలాగే ప్రొరోగ్ చేసే పవర్ ఉంటుంది, అలాగే డిజాల్వ్ చేసే పవర్ ఉంటుంది. సో ఈ మూడిట్లో ఒక డెఫినేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే సమ్మనింగ్ అంటే ఏంటంటే ఒకవేళ అప్పుడు ఆ టైంలో అసెంబ్లీ అనేది సెషన్స్ జరగకపోతే ఏ టైం నుంచి సెషన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక గవర్నర్ ఒక లెటర్ ఇష్యూ చేస్తారు. దాన్నే మనం సమ్మనింగ్ ఆఫ్ ది హౌస్ అని అంటాం అన్నమాట. అలాగే ప్రజెంట్ జరుగుతున్న సెషన్ని అక్కడతో ఎండ్ చేసేసి ప్రొరోగ్ చేసేస్తారనమాట, అంటే క్లోజ్ చేసేస్తారు, ఇంకా సెషన్స్ అవ్వవు అనమాట ఆ రోజు నుంచి. సో దాన్నే మనం ప్రొరోగ్ అంటాం అనమాట. సో సమ్మనింగ్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్స్, ప్రొరోగ్ అంటే ఎండింగ్ ఆఫ్ ది సెషన్స్. డిజాల్వ్ అంటే ఏంటంటే ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్కి తన యొక్క మెజారిటీని కోల్పోయింది వివిధ కారణాల వల్ల. సో అప్పుడు వేరే పార్టీ ఏది కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే క్యాపబిలిటీతో లేకపోతే అప్పుడు గవర్నర్ ఏం చేస్తారంటే అప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని డిజాల్వ్ చేసేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారనమాట. సో దాన్ని మనం డిజాల్వింగ్ అంటాం అనమాట. సో ఈ 3 ఫంక్షన్స్ చేస్తారు అండర్ 174 కింద. అలాగే ప్రతి గవర్నర్కి కూడా హౌస్కి మెసేజ్ని సెండ్ చేసే రైట్ ఉంటుందన్నమాట. అంటే తన యొక్క లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పడానికి లేదా తెలుసుకోవడానికి అక్కడ ప్రతి గవర్నర్కి కూడా ఉంటుంది ఆ పవర్. ఓకే, అది లెజిస్లేటివ్ సెండ్ ఏ మెసేజ్ అన్న మీనింగ్ అనమాట. తర్వాత అండర్ 176 ఆర్టికల్ 176 కింద ప్రతి గవర్నర్ కూడా సెషన్ని 2 స్పెషల్ సెషన్స్ ఉంటాయి అడ్రస్ చేయడానికి. అవి ఏంటంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటాం కదా, అంటే ఎవ్రీ 5 yearsకి మనకు జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో అలా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ దాన్ని గవర్నరే అడ్రస్ చేస్తారు. అలానే ప్రతి సంవత్సరం కూడా మనం బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, దాన్నే మనం ఫైనాన్షియల్ ఇయర్స్ అంటాం. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి మనం బడ్జెట్ని ఎంత ఖర్చు పెడుతున్నామో, పాస్ట్లో ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టబోతున్నామో అని డిస్కస్ చేస్తారు మన అసెంబ్లీలో లేదా పార్లమెంట్. సో ఇప్పుడు గవర్నర్ టాపిక్ కాబట్టి అసెంబ్లీ అనే మాట్లాడుతున్నాం. సో ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్ ఒక అడ్రస్ చేస్తారన్నమాట. ఏంటి అంటే పాస్ట్ 1 yearగా గవర్నమెంట్ అచీవ్మెంట్స్ గురించి ఆ అడ్రస్లో ఉంటుందన్నమాట. సో ఈ 2 గురించి మాట్లాడింది ఆర్టికల్ 176 అనమాట. సో ఆర్టికల్ 176 సింపుల్లీ టాక్స్ అబౌట్ స్పెషల్ అడ్రస్ బై గవర్నర్ in 2 conditions. One, after each general elections. Second one is after each financial year before introducing the అసెంబ్లీ. ఓకే, ఈ 2 కండిషన్లో మాత్రం గవర్నరు స్పెషల్ అడ్రస్ చేస్తారు. అది 176. 174 అంటే సమ్మనింగ్, ప్రొరోగ్, డిజాల్వ్, ఈ 3 పవర్స్. అలాగే ఆర్టికల్ 179 ఏం చెప్తుందంటే మనకి అసెంబ్లీ జరుగుతుంది. సో అసెంబ్లీకి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి కదా. సో అలా ప్రిసైడింగ్ ఆఫీసర్నే మనం స్పీకర్ అంటాం అన్నమాట. తర్వాత అతను లేని పొజిషన్లో కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా, అలా చెప్పేది డిప్యూటీ స్పీకర్ అనమాట. సో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ 2 పోస్టులు కూడా వేకెంట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎవరు ఉండాలి ఆ పొజిషన్కి అని ఎవరు చెప్తారా అంటే ప్రెసిడెంటే చెప్తారనమాట. అంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ మనకి అవైలబుల్గా లేరు, అంటే వేకెంట్లో ఉన్నాయి ఆ పొజిషన్లో. సో అప్పుడు ఎవరు ఆటోమేటిక్గా స్పీకర్ అవ్వాలి అని చెప్పేసి, అంటే ప్రిసైడింగ్ చెయ్యాలి, స్పీకర్ అవ్వాలని కాదు, ప్రిసైడింగ్ చేయాలి ఆ సెషన్కి అని చెప్పేసి అపాయింట్ చేసేది గవర్నర్ అనమాట అండర్ 179 కింద. అలాగే ఒకవేళ మన స్టేట్ లాంటి స్టేట్స్కి కొన్ని
2 హౌస్లు ఉంటాయి. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాము, అదే ఎమ్మెల్యేస్ ఉంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, దాంట్లో ఎమ్మెల్సీలు ఉంటారు. సో ఈ ఎమ్మెల్సీలు ఉండే హౌస్లో దాన్ని మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. దానికి మనం చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అంటాం. అదే ఎమ్మెల్యేలు ఉండే హౌస్కి మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం, దానికి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అంటాం. అది క్లారిటీ. సో ఇప్పుడు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరు పొజిషన్ కూడా వేకెంట్ అయ్యిందనుకో, ఆ సిచ్యువేషన్లో కూడా ఎవరు ఉండాలి అని డిసైడ్ చేస్తారు. మనకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉండాలని చెప్తారు గవర్నర్ అనమాట. సో ఇది కండిషన్స్. సో నెక్స్ట్ ఏంటంటే కోఆపరేటివ్ మనకి గవర్నరు కొంతమందిని నామినేట్ చేయొచ్చు అనమాట. నామినేటెడ్ పోస్ట్స్ అంటాం కదా, సో అలా కొంతమందిని నామినేట్ చేయొచ్చు అనమాట. సో అలా ఎంతమంది నామినేట్ చేస్తారంటే ఒక హౌస్ యొక్క స్ట్రెంత్లో 1/6 మెంబర్స్ని నామినేట్ చేస్తారన్నమాట. సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ 60 మంది అనుకుందాం. అంటే దాంట్లో 1/6 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ని నామినేట్ చేసే రైట్ గవర్నర్కి ఉంది అనమాట. అయితే ఎవరిని నామినేట్ చేయొచ్చు, ఎవరిని పడితే వాళ్ళు నామినేట్ చేసేవచ్చు అంటే కాదు. ఎవరైతే కోఆపరేటివ్ సెక్టార్లో, కోఆపరేటివ్ ఫీల్డ్స్లో బాగా వర్క్ చేశారు అండ్ మంచి ఇంప్రెషన్ కలిగించారు అనుకుంటారో అలాంటి వాళ్ళని, ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలాంటి వాళ్ళని మనకి నామినేట్ చేయొచ్చు అక్కడి నుంచి. లేదా లిటరేచర్లో మన తెలుగు లిటరేచర్ కానీ ఎనీ లిటరేచర్కి మనకి కాంట్రిబ్యూట్ చేశారు, దానివలన ఆ లిటరేచర్ యొక్క వాల్యూస్ పెరిగాయి అనుకుంటే వాళ్ళని కూడా నామినేట్ చేస్తారనమాట. అలాగే ఆర్ట్స్ నుంచి, అంటే ఆర్ట్స్ అంటే స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదా రిమైనింగ్ కళలు అంటాం కదా, సాంస్కృతిక కళలు, అలాంటి వాటి నుంచి అనమాట. అంటే భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి వీటి నుంచైనా సరే పెర్ఫామ్ చేసే వాళ్ళని కూడా మనం నామినేట్ చేయొచ్చు అనమాట. అలాగే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని, అంటే ఇప్పుడు ఫిలాంథ్రఫిస్టులు అంటాం కదా, అలాంటి వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అలాగే సైన్స్ నుంచి అంటే ఒక డాక్టరేట్ చేసిన వాళ్ళని, సైంటిస్టులని, ఇలాంటి వాళ్ళని అనమాట. సో ఇలా ఈ 5 రకాల ఫీల్డ్స్ నుంచి 1/6 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? గవర్నర్ అనమాట. ఇది ఏ పవర్ కింద వస్తుంది? లెజిస్లేటివ్ పవర్ కింద వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్లో నామినేషన్ పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ పవరా అంటే కాదనమాట, లెజిస్లేటివ్ పవర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ఆంగ్లో ఇండియన్ కూడా నామినేట్ చేయొచ్చు ఈయన గవర్నరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మనం 2019లో దీన్ని రిమూవ్ చేసేసాం, ఈ ఆంగ్లో ఇండియన్ అనే కాన్సెప్ట్ని. సో ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేషన్ అనే కాన్సెప్ట్ లేదనమాట. తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ విత్ కన్సల్టింగ్, అంటే కొంతమంది ఎలక్షన్లో ఏదైనా ఫ్రాడ్లెంట్గా జరిగింది, వాళ్ళ ఎలక్షన్ అనేది తప్పని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ డిసిజన్ తీసుకుందనుకో, అంటే చెప్పింది అనుకోండి, ప్రూవ్ చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే వాళ్ళని ఇంకోసారి కన్సల్ట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కన్సల్ట్ చేసి వాళ్ళని కూడా ఎవరైతే రాంగ్ఫుల్లీ అపాయింటెడ్ అయ్యారో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారనమాట గవర్నరు. అది కూడా లెజిస్లేటివ్ పవర్లో వన్ ఆఫ్ ద పవర్ అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు అగైన్ మళ్ళీ ఈ లెజిస్లేటివ్ పవర్లో బిల్స్ కొన్ని మనం ఏం చేస్తాం, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేస్తాం. అలా ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ని గవర్నర్ దగ్గరికి మనం సిగ్నేచర్ కోసం పంపిస్తాం. అలా పంపించేటప్పుడు ఈయనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సైన్ చేసేయడం, ఏదైతే బిల్ వచ్చిందో దాన్ని సైన్ చేసేస్తారో, ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి అని చెప్తారో అది ఎఫెక్టివ్లోకి వచ్చేస్తుంది ఆ రోజు నుంచి. ఇంకొకటి ఏంటంటే విత్ హోల్డ్ అసెంట్, అంటే సంతకం పెట్టరు, తన దగ్గర అలా కీప్ చేసి పెట్టుకుంటారు. సో దానికి టైం లైన్ అంటూ ఉండదు కాబట్టి అలా ఉంచుకుంటారు తన దగ్గర. సో తర్వాత రిటర్న్ ద బిల్, అంటే ఏదైతే బిల్లు పంపించారో అందులో కరెక్షన్ చేయండి లేదా ఇది ఇంకోసారి క్రాస్ చెక్ చేయండి అని చెప్పేసి బిల్ని కానీ రిటర్న్ చేశారనుకో, అప్పుడు అసెంబ్లీ గవర్నర్ చెప్పిన కరెక్షన్స్ని చేసి అయినా పంపించవచ్చు, చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయినా పంపించవచ్చు. ఇట్స్ అప్ టు ది అసెంబ్లీ పవర్, అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఇష్టం అనమాట. సో ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా అలానే పంపించారనుకో, గవర్నర్కి వేరే చాయిస్ లేదు, సంతకం పెట్టవలసిందనమాట. ఇంకా మరి అంటే మళ్ళీ రిటర్న్ సెండ్ చేయడం కానీ విత్ హోల్డ్ చేయడం కానీ ఉండదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దానికి రిటర్న్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో కొన్ని చేంజెస్ కావాలని చెప్పారు, కానీ మేము చేంజెస్ చేయము అని
అసెంబ్లీ తిరిగి మళ్ళీ చెప్పేసింది. సో మరి ఇంకా సెకండ్ టైం సెండ్ చేసే పవర్ మనకి గవర్నర్కి లేదు, అలాగే ప్రెసిడెంట్కి కూడా లేదు సెకండ్ టైం సెండ్ చేసేది ఇక్కడ పార్లమెంట్ పంపించిన బిల్లుల్లో. కానీ ప్రెసిడెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ పంపించిన బిల్లుని ఎన్నిసార్లైనా రిటర్న్ చేయొచ్చు, అది డిఫరెంట్. ప్రెసిడెంట్కి రిటర్న్ బిల్ అనే దగ్గర పార్లమెంట్ సెండ్ చేసిన బిల్లుని ఒక్కసారి మాత్రమే పంపించగలరా. అదే ఒక స్టేట్ అసెంబ్లీ పంపించిన బిల్లు కానీ ప్రెసిడెంట్కి రిజర్వ్ అయ్యేది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎన్నిసార్లు అయినా రిటర్న్ చేయొచ్చు దాన్ని. అండ్ ఓకే, సో రిజర్వ్ ద బిల్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు ఫోర్త్ కండిషన్ ఏంటంటే గవర్నరు తన యొక్క దగ్గరికి వచ్చిన బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం ఏంటంటే ఒక ఆబ్లిగేటరీ కండిషన్ ఉంటుంది, ఇంకోటి అదర్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ కండిషన్స్ అనేవి ఆబ్లిగేటరీ కాదనమాట. సో ఆబ్లిగేటరీ కండిషన్ ఏంటంటే హైకోర్టు యొక్క పొజిషన్ అనేది ఎండేంజరింగ్లో పడుతుంది అని అనిపిస్తే, అంటే హైకోర్టు యొక్క పవర్స్ని స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలని చూస్తుంది లేదా తగ్గించాలని చూస్తుంది అని అనిపిస్తే అప్పుడు ఆ బిల్లుని ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంటు ప్రెసిడెంట్కి పంపించాల్సిందే, రిజర్వ్ చేయాల్సిందే అనమాట. అలా కాకుండా ఈ కండిషన్ కాకుండా అదర్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి ఎగెనెస్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా బిల్స్ని తయారు చేస్తే అప్పుడు ఆ బిల్ని ప్రెసిడెంట్ బిల్లుకి రిజర్వ్ చేయొచ్చు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో దాన్ని అపోజ్ చేస్తూ లేదా దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ బిల్స్ ఏవైనా తయారు చేస్తే దాన్ని కూడా గవర్నరు ప్రెసిడెంట్కి కన్సిడర్ చేయడానికి ఉంచవచ్చు అనమాట. అలాగే లార్జ్ ఇంట్రెస్ట్ ఒక స్టేట్ గవర్నమెంట్ తయారు చేసిన బిల్లు కంట్రీలో ఎక్కువ మంది పాపులేషన్ని లేదా ఎక్కువ మంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇబ్బందికరంగా ఉంటుంది అని అనిపించిన, లేదు అది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఉంచబడింది, సెపరేట్ లా చేయాలనే సిచ్యువేషన్ వచ్చినా అలాంటి సిచ్యువేషన్లో ఆ బిల్ని ప్రెసిడెంట్ కోసం ఉంచవచ్చు అనమాట. అలాగే నేషనల్ ఇంపార్టెన్స్ని కి భంగం కలిగేటట్లు అంటే మనకి ఏదైనా బిల్ స్టేట్ గవర్నమెంట్ తయారు చేసిన బిల్లు వల్ల నేషనల్ ఇంపార్టెన్స్ అనేది నేషనల్ యొక్క ప్రెస్టేజ్ కానీ పవర్ కానీ లేదా క్వశ్చన్ చేసేటట్లు అథారిటీ కానీ క్వశ్చన్ చేసేటట్లు కానీ ఉంది అని అనిపిస్తే అప్పుడు అది కూడా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసి ఉంచవచ్చు అనమాట. తర్వాత అండర్ 31A కింద ఏదైనా ప్రాపర్టీని కంపల్సరీ అక్వైజిషన్గా చేయాలి అనుకుంటే అలాంటి బిల్స్ కూడా ప్రెసిడెంట్కి పంపించాలి. ఎవరు పంపించాలి? గవర్నర్ పంపించాలి. సో ఇవి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అనమాట. ఓకే, నౌ ఏంటంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూద్దాం. మనం ఆల్రెడీ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది డీటెయిల్గా ప్రెసిడెంట్ దగ్గర నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ సేమ్ ప్రెసిడెంట్ అయితే ఎలా అయితే ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారో ఇక్కడ కూడా గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. అక్కడ 123 అని చెప్పుకున్నాం, ఇక్కడ 213 అనమాట. సో తర్వాత ఎప్పుడైనా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత అసెంబ్లీ మళ్ళీ సెషన్లోకి వచ్చాక వితిన్ 6 వీక్స్లో అంటే 1.5 మంత్లో ఆ ఆర్డినెన్స్ని అసెంబ్లీ పాస్ చేయాలన్నమాట, అప్రూవ్ చేయాలి. అదర్వైజ్ అది సీజ్ అయిపోతుంది, సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ DC వాద్వా వర్సెస్ బీహార్ ఆఫ్ కేసు మనం డిస్కస్ చేసాం కదా, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసి వాళ్ళు ఒక గ్రేట్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేశారని కూడా చెప్పుకున్నాం కదా. సో సిమిలర్లీ ఈ కేసు నెంబర్ గుర్తుపెట్టుకున్నారు. సో DC వాద్వా వర్సెస్ బీహార్ ఆఫ్ 1986 కేసు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆర్డినెన్స్ పవర్ గురించి అని. తర్వాత గవర్నర్ ఇంకేం చేస్తారు అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని, క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ని ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెడతారు. వాటిపైన డిబేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఇస్తారన్నమాట. ఓకే, ఇవి లెజిస్లేటివ్ పవర్స్, ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ పవర్స్లో మనం డిస్కస్ చేసినవి. ఇప్పుడు గవర్నర్ యొక్క ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి అని. సో ఫస్ట్ది ఏంటంటే గవర్నరు ఫైనాన్షియల్ బిల్స్ అన్నిటికి సైన్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, గవర్నర్ సిగ్నేచర్ లేకుండా ఏ బిల్లు కూడా యాక్ట్స్ కింద మారవు. సో ఫైనాన్షియల్ బిల్స్కి ఈయన సిగ్నేచర్ చేస్తారు. అలాగే మనీ బిల్స్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ అనమాట. బడ్జెట్ అనేది